గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక జూబ్లీహిల్స్ లో ప్రచారం జోరుగా సాగుతుంది. నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు హీట్ పుట్టిస్తున్నాయి. మాటల తూటాలు కోటలు దాటుతున్నాయి. కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటంపై బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ చేసింది. హైదరాబాద్ అభివృద్ధిపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ చేశారు. కేటీఆర్ కు సవాల్ విసరడం, వెనక్కి పోవడం అలవాటినట్టు సీఎం రేవంత్ రీకౌంటర్ ఇచ్చారు. ప్రధాన పార్టీల సవాళ్ల రచ్చపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు డాక్టర్ శివకుమార్ లాల్ గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కంబోజు వెంకటేశ్వర్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి రామరెడ్డి గారు. ముందుగా వెంకటేశ్వర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కేటీఆర్ కి సవాళ్లు విసిరి పారిపోవడం అలవాటే. నిన్న రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన మీరు విన్నారు. అంటే నిజంగా కేటీఆర్ సవాల్ చేసిన తర్వాత కూడా దాన్ని నిరూపించుకునేంత సత్తా మీలో లేదని చెప్పేసి పరోక్షంగా రేవంత్ రెడ్డి విమర్శించినట్టు మాట మనం చూస్తాం. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ డ్యూటీస్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు. రేవంత్ రెడ్డి గారికి సవాళ్లు విసరడం తప్ప అడ్మినిస్ట్రేషన్ చేయడానికి చేత కావడం లేదు. ఆయన నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నాడు. జూబ్లీహిల్స్ లో 22 నెలలుగా మీరు ఏం అభివృద్ధి చేశారు, ఎందుకు ఓటు అడుగుతున్న ఉద్దేశం మీద కంటోన్మెంట్ కు 4,000 కోట్లు ఇచ్చినామని అబద్దాలు ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి గారికి గౌరవ్ కేటీఆర్ గారు అది పచ్చి అబద్దం. మీరు ఏ స్కీములు ఎక్కడెక్కడ అమలు చేశారు కంటోన్మెంట్ లా, అది పచ్చి అబద్దం. అవసరం రాజీనామా జీవో కూడా విడుదల చేస్తామని చెప్తున్నారు. దమ్ముంటే చెప్తున్నా అంటే రాజీనామాకు సిద్దం. నేను కంటోన్మెంట్ లో మీరు 4,000 కోట్లు కనుక ఫండ్స్ కేటాయిస్తే నేను రాజీనామాకు సిద్దమని గౌరవ్ కేటీఆర్ గారు చెప్పారు. చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఓకే, మీరు దానికి స్టాండ్ ఉండడానికి జీవోలు చూపెట్టాలి, ఎక్కడెక్కడ అభివృద్ధి శిలా పలకాలు చూపెట్టాలి, పథకాలు చూపెట్టాలి. జీవోలు చూపెడతామని జీవోలు లేవు. ఇప్పుడు నేను ఏమంటుంటే జీవోలు లేవు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. మొత్తం అట్టర్లీ ఫెయిల్ అయిన రేవంత్ రెడ్డి గారు సంక్షేమం వైపు చూడడం లేదు, అభివృద్ధి వైపు చూడడం లేదు. కంటోన్మెంట్ కు 4,000 కోట్లు ఎక్కడ ఇచ్చిండని చెప్పమంటే చెప్తున్నాడు అబద్దాలు. ఎందుకంటే మేము 5,532 కోట్లు కంటోన్మెంట్ కాకుండా జూబ్లీహిల్స్ కే ఇచ్చినాం. కంటోన్మెంట్ కు మేము 6,000 కోట్లు ఇచ్చినాం. 20 మొత్తం మా అడ్మినిస్ట్రేషన్ మా ప్రభుత్వంలో. ఒకటేంటంటే మీరు ఇస్తానన్న 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయల పింఛన్ ఏమైంది? మేము ఇవాళ మొత్తం 2,12,000 మందికి కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ లో మేము పథకాలు అమలు చేసినాం. 4,06,000 మంది ఉంటే ఇలా 2,12,000 మందికి మా పథకాలు పోయినాయి. ఎట్లా పోయినాయి అంటే రజకులకు, దోబిఘాట్లకు, ఇవాళ మంగళ షాపులకు 2,000 పింఛను, 4,000 వికలాంగులకు, సాది ముబారకు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ 59 జీవో మీద పట్టాలు, డబుల్ బెడ్రూమ్లు. మేము జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి 5,532 కోట్లు కేటాయించినాం. మీరు 22 నెలలుగా మీరు ఇప్పుడు కాంగ్రెస్ అంటే మైనార్టీలు కాంగ్రెస్ అంటారు కదా. మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో, మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మేనిఫెస్టోలో ఇవాళ అబ్దుల్ కలాం హితావు పథకాలు 5,000 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. 10 ఏళ్లలో 5,000 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. జూబ్లీహిల్స్ బూటకబద్దాలు. నేను ఏమంటానంటే మైనార్టీలకు మీరు ఇస్తారన్నా అబ్దుల్ కలాం హితావు పథకం ఎక్కడ పోయింది? కుల్కుతా డెవలప్మెంట్ అథారిటీ ఎక్కడ పోయింది? మీరు 1998 మైనార్టీ చట్టాన్ని ఉల్లంఘించి 4,500 కోట్లు ఇస్తామన్నారు. ఉర్దూ డిఎస్సీ పెడతా ఉన్నారు. వక్ఫ్ బోర్డుకు, హజ్ బోర్డుకు ఉద్యోగాలు ఇస్తానన్నారు. మీరు ఏమి మైనార్టీలకు ఇలా 22 నెలలుగా జూబ్లీహిల్స్ కు రూపాయి ఇవ్వకుండా ఓటు అడుగుతున్నారంటే మీరు వైఫల్యం చెందినట్టు. ఈ 10 ఏళ్లలో మీరు జూబ్లీహిల్స్ మీరు ఎన్ని ఖర్చు పెట్టారు? మేము 10 ఏళ్లలో 5,532 కోట్లు పెట్టి ఓన్లీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి మీకు విత్ ప్రూఫ్ తో మీకు ఇచ్చిపోతా 5,532 కోట్లు. 2 లక్షల. కానీ పేరుకే జూబ్లీహిల్స్, ఇది మొత్తం స్లమ్ ఏరియా కంటే అధ్వానంగా ఉందని బీజేపీ కూడా విమర్శిస్తున్నారు. నేను ఏమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ మినిస్టర్, హోంశాఖ మినిస్టర్, విద్యాశాఖ మినిస్టర్. చెత్త మినిస్టర్లు ఉంటే చెత్తే ఉంటది. మరి నేను ఏమంటున్నానంటే చెత్త మినిస్టర్లు, చెత్త ముఖ్యమంత్రులు ఉంటే చెత్తే ఉంటది. 22 నెలలుగా మీరు ఎందుకు క్లీన్ రన్ చేయట్లేదు? మాకు సర్వశిక్షణ అవార్డు ఎట్లుకు వచ్చింది? మాది ఎంత క్లీన్ గా ఉండే, మా ఎస్ఆర్డీపీలు ఎట్లుండే, మా ఎస్టీపీలు ఎట్లుండే అంటే మీకు చేత కావడం లేదు. అంటే చెత్త ముఖ్యమంత్రి ఉంటే చెత్తే ఉంటది. నోరు చెత్తది అవుతుంది, జూబ్లీహిల్స్ కూడా చెత్తే అవుతుంది. అందుకని మేము ఏమంటుంటే ఇవాళ లాస్ట్ టైం 38% పోల్ అయింది, ఈసారి 45% పోల్ అవుతుంది. మాకు 15,000 నుంచి 20,000 మెజార్టీ వస్తుంది. దిమ్మె తిరిగే కౌంటర్ ఇస్తారు కాంగ్రెస్ కు ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు. ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడింది, కాంగ్రెస్ మాట్లాడింది, బీఆర్ఎస్ మాట్లాడింది. ప్రజలు గ్రహిస్తున్నారు ఎవరు అబద్దాలు ఆడారు, ఎవరు డెవలప్మెంట్ చేశారని చూస్తారు. 22 నెలలుగా జూబ్లీహిల్స్ లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, పెన్షన్ పెంచలే, సాది ముబారక్ ఇయలే, కళ్యాణ లక్ష్మి ఇయలే, ఎస్ఆర్డీపీలు ఇయలే, ఇందిరమ్మ ఇయలే. మొత్తం అట్టర్లీ ఫెయిల్ అయ్యిండు.
రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఫెయిల్ అయిందంటే కాంగ్రెస్ లో ఫెయిల్ చేస్తారు. ఈయన ఫెయిల్ అయితే దించేయచ్చు, మనం ఎక్కొచ్చని వాళ్ళే ఫెయిల్ చేస్తున్నారు. మేము ఏం అనడం లేదు. ఇవాళ సవాల్ బస్తీ మీద సవాల్ అంటున్నావు కదా, ఎందుకు బస్తీ మీద సవాల్ అంటున్నావు? మీకు న్యాయం తెలుసా? ఎందుకు మీకు అబద్దాలు ఆడే ముఖ్యమంత్రి అని ఆల్రెడీ మీకు తెలిసిపోయింది. ప్రపంచంలో ఎక్కువ అబద్దాలు ఆడే ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. రైట్ రైట్ రైట్. శివకుమార్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సందీప్. మొత్తం మీద 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమని కేటీఆర్ నిన్న సవాల్ విసిరారు. అంటే టైం, డేట్, ప్లేస్ మీరు రేవంత్ రెడ్డి ఫిక్స్ చేయాలని చెప్పారు. ఆ సవాలుకి మీరు సిద్ధమా? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. మొత్తానికి గత 10 సంవత్సరాల కింద ఏదైతే అబద్దాలు మాట్లాడుతున్నారో టీఆర్ఎస్ బీఆర్ఎస్, ఫస్ట్ వీళ్ళు టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ ఫస్ట్ అది తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆలోచిస్తే ఇక మేము చేసినాము అనుకుంటా పోతే 10 సంవత్సరాలలో ఎన్నైతే హామీలు ఇచ్చినారు. వెంకటేశ్వరరావు గారు, నేను చెప్పేదాకా ప్లీజ్ వినండి. చెప్పాలన్నా మీరు ఏదో చెప్తున్నారు. ఏదో ఒకటి కాదు, ఉన్నదే చెప్తున్నా నేను కూడా. ఎందుకంటే మీరు అబద్దాలు మాట్లాడుకుంటా పోతారు. ఒక్క అబద్ధం లేదు, ఒక్క అబద్ధం కూడా లేదు. ముఖ్యమంత్రి అబద్దాల కోరు. నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్న. సబ్జెక్ట్ చెప్పాలా? ఎప్పుడు ఏ టీవీలోకి వచ్చిన సబ్జెక్ట్ చెప్పాలి, క్వశ్చన్ సమాధానం చెప్పాలి. పీక కోసుకుంటా అది ముందు చెప్పు. నేను ఏమంటానంటే గౌరవంగా యాంకర్ గారు అడిగిన క్వశ్చన్ కు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక గెస్ట్ మీద ఉంటది. మీరు పాత రికార్డులు వేయకండి. 3 ఎకరాల గురించి మాట్లాడకండి, కేసీఆర్ గురించి మాట్లాడండి, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడండి. రేవంత్ రెడ్డి ఏం చేసిందో చెప్పండి. అది మాట్లాడొద్దు. శివకుమార్ గారు, అంటే గత ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలుసు, దానివల్ల గత ప్రభుత్వం దిగిపోయింది. గత ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించారు. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు జూబ్లీహిల్స్ తో? ఇప్పుడు అడుకో రాసుకో, నేను అడిగిన తర్వాత దాన్ని బట్టి మళ్ళీ మీరు మాట్లాడండి. నేనేం చెప్తున్నా అంటే గతంలో 10 సంవత్సరాల కేసీఆర్ మాట్లాడిన అన్ని నిజాలు ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడేది అబద్దాలు అనేది నువ్వు అంటున్నావు. ఫస్ట్ ఏమన్నాడు? కావాలి కుక్కలాగా ఉంటా అన్నాడు. ఉన్నాడా? లేదంటే దళితుని ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే తలకాయ కోసుకుంటా అన్నాడు. కోసుకున్నాడా? చర్చ అది కాదన్న. ఈ చర్చ అది కాదు. జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్ గురించి చర్చ. మీకు శాత కాకపోతే పెట్టేయండి. మీరు యాంకర్ అడిగిన క్వశ్చన్ చెప్పండి. మీరు పాత విషయాలు చెప్పొద్దు. జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్ మీద చెప్పమన్నాడు. మీరు పాత రికార్డు ఎత్తారు ఎందుకు? అట్లా జరగాలంటే మరి మాకు టైం సరిపోదు. మీరు ఇచ్చిన హామీలు ఇలా ప్రజలు తిరగబడి నేపాల్ స్థాయికి వచ్చారు. నేనేమంటున్నానంటే యాంకర్ గారు అడిగిన క్వశ్చన్ కు సమాధానం చెప్పాలి తప్ప పాత రికార్డు చర్చ ఇదేనా టీవీ సీరియలా? మీరు ఏం చెప్తారు? జూబ్లీహిల్స్ లో 22 నెలలుగా మీరు ఏం చేశారు క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ సమాధానం లేకుండా పాత రికార్డులు ఎత్తారు. అబద్దాలు మాట్లాడతారు. మీరు 10 అబద్దాలు. మీరు ప్రజలను మోసం చేసారు. ప్రజలను మోసం చేసి వచ్చారు. నేనేమంటున్నానంటే మీరు చర్చ చెప్పండి, మీ అంశాన్ని చెప్పండి. మీ అంశం చెప్పకుండా మెడ కోసుకున్నాడు, తొడ కోసుకున్నాడు. శివకుమార్ గారు శివకుమార్ గారు, అంటే చేవెళ్ల బస్సు ఘటనకు సంబంధించి శివకుమార్ గారు చేవెళ్ల బస్సు ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి పరామర్శించలేదు. కనీసం బాధితులను ఇప్పటి వరకు కూడా పరామర్శించని పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి సిచ్యువేషన్ లో రేవంత్ రెడ్డి గారు రోజుకొక సభ ఇక్కడ జూబ్లీహిల్స్ లో పెడుతున్నారు. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటారు? అంటే ఓట్ల కోసమే మీ ప్రయత్నమా? సందీప్, అక్కడ జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ జరుగుతుంది. బై ఎలక్షన్ పరంగా పార్టీల పరంగా అందరు చేస్తుండే. ఇప్పుడు కేసీఆర్ చేస్తుండే, కేటీఆర్ చేస్తుండే, ఎందుకు చేస్తుండు? కిషన్ రెడ్డి చేస్తుండే, ఎందుకు చేస్తుండు? వాళ్ళ పార్టీ పరంగా ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. మా పార్టీ ప్రకారంగా కూడా మంత్రులను ఎవరినైతే ఇన్ఛార్జ్ చేసిండ్రో వాళ్ళు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఈ మధ్యన 3 రోజులు ఉంటుంది రోడ్ షో చేస్తుండ్రు. తప్పేముంది? గతంలో చేయలేదా? ఇవాళ నేను కొత్తగా చేస్తలేరు కదా. కానీ ఈ 14 మంది మంత్రులు అభివృద్ధిని గాలికి వదిలేసి మొత్తం జూబ్లీహిల్స్ చుట్టూ తిరుగుతున్నారని విమర్శ ఉంది కదా. వాళ్ళ కాన్స్టిట్యూన్సీ పట్టించుకోకుండా కేవలం జూబ్లీహిల్స్ పడ్డారు. ఇప్పుడు ఎత్తంటే పచ్చ కామెరలోకి అంతా లోకమంతా పచ్చగా కనబడుతుంది అంటారు. ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళకంతా పింక్ కన్నులు కదా, అంతా పింకే కనబడుతుంది తప్ప ట్రై కలర్ కనబడదు. కాంగ్రెస్ పార్టీ అంటే మూవన్నెల జెండా. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిందో అది ఆల్రెడీ చేస్తుంది. నేను వాళ్ళు చెప్పడం కాదు, నేను చెప్తున్నా. 2,500 రూపాయలు ఒకటి తులం బంగారం ఒకటి ఇవ్వలేదు.
అది ఎందుకంటే అది ఇవ్వకపోవడం కారణం కూడా ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళే ఖజానా మొత్తం ఖాళీ చేసి దోపిడి దొంగల్లాగా దోచుకోపోయారు కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి ఖజానా మొత్తం ఖాళీ సందీప్ ఇప్పుడు రేపు ఈ బై ఎలక్షన్ తోనే ఏం కొంపలు ముంగేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా, బీజేపీ గెలిచినా, టీఆర్ఎస్ గెలిచినా వీళ్ళెవరు అధికారంలో రాదు. కాంగ్రెస్ పార్టీ 3 years ఇంకా అధికారంలో ఉంటది. ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ఫుల్ఫిల్ చేస్తారు. ఇక బై ఎలక్షన్ పరంగా వస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో నవీన్ కుమార్ యాదవ్ ది బెస్ట్ క్యాండిడేట్ అనుకుంటా ఉన్న క్యాండిడేచర్లా. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఎంఐఎం నుంచి పోటీ చేయడం జరిగింది. అక్కడ ఒక 42,000 ఓట్లు తెచ్చుకోవడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ మళ్ళీ ఎంఐఎంకే నిలబడతా అంటే ఇదే కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కాకమామ చాచా అనుకున్న అసదుద్దీన్ ఓవైసీని మాయమాటలు చేస్తే ఆయనకు టికెట్ ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్ నిలబడడం జరిగింది. అప్పుడు ఒక 22,000 ఓట్లు తెచ్చుకోవడం జరిగింది. ఈ రోజు ఉన్న పరంగా ఆ రకంగా ఆలోచిస్తే ఈ రోజు ఎవరైతే నవీన్ కుమార్ యాదవ్ ఉన్నాడో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా గాంధీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తో ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ లో గెలవబోతుందనే ఒక ఆలోచనతోనే ఈ రోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఇంత బెబ్బేలేస్తుండ్రు. మొత్తానికి గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీతో ఓట్ ట్రాన్స్ఫర్ అయి ఎంపీ సీట్లు ఏదైతే బీజేపీ 8 గెలుచుకోవడానికి కారకులైన బీఆర్ఎస్ గవర్నమెంట్ దిక్కెళ్లి అసదుద్దీన్ ఓవైసీ ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది ఓటు అనేది కూడా ఇమీడియట్ గా ఆయన చెప్పడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా తిరుగుతున్న దానికి ఓర్వలేకనే ఈ రోజు కేటీఆర్ ఖాళీ మాటలు మాట్లాడి పారిపోతాడు. ఎక్కడైనా సరే మాట మాట్లాడితే నేను రాజీనామా చేస్తాను. మేము పెద్ద పోటుగాను అవే ఆల్రెడీ 2007-8 నువ్వు ఉద్యమ కాలంలో వచ్చినావు. మిగతా ఉద్దండులు ఉన్నారు తెలంగాణలో, ఉద్యమకారులలో ఉన్నోళ్ళు ఉద్దండులు ఉన్నారు. వాళ్ళని పక్కన పెట్టి కేసీఆర్ కొడుకు అని నీకు సపరేట్ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ కొడుకు అనే రకంగా నీకు రెస్పాన్స్ ఇస్తే ఏం చేసుకుంటా చూడు. ఆమె పార్టీ నాతో తీసుకుంటా పోతున్నామే. రైట్, ఓకే, రైట్. మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. రైట్, రామరెడ్డి గారు నేను మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను. ఒకసారి మీతో మాట్లాడే కంటే ముందు ఒకసారి వినోద్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. వినోద్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తం మీద ప్రతి విమర్శలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మొత్తం రాజకీయం హీట్ ఎక్కుతా ఉంది. అసలు మొత్తం సవాళ్లు విసురుకుంటున్నారు. అసలు దీంట్లో మొత్తం ప్రజా సమస్యలు పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలకు మీ సమాధానం? తప్పకుండా పట్టిస్తారు. వాళ్ళ విధానాలే అవండి. ఇప్పుడు కాదు, 55 ఏళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ద్రోహం వల్లనే తెలంగాణ ఎడారైంది. తెలంగాణ ఎడారైతేనే కదా ఇవాళ తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది చెప్పండి? అప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలను కనుక సమానంగా చూసి సమానాభివృద్ధి చేస్తే ఎందుకు వస్తుంది తెలంగాణ ఉద్యమం? ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ఏర్పడుతుంది? సో కాబట్టి మొదటి ద్రోహి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మోసం చేస్తున్న పార్టీగా ఈ దేశంలో చరిత్రలో మిగిలిపోతుంది. అన్ని రంగాల్లో నేను అదే అంటున్నా. ఇవాళ జూబ్లీ హిల్స్ లో అనేకమైన హామీలు. ఇప్పుడు ఒకటండి, ముస్లింల రిజర్వేషన్ ఎత్తేస్తారు బీఆర్ఎస్ బీజేపీ అంటున్నారు. ఇవాళ ముస్లిం రాష్ట్రాలు 8 రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉన్న ముస్లింలకు రిజర్వేషన్ 8 రాష్ట్రాలలో ఇస్తున్నారు. మరి అక్కడ ఎందుకు ఎత్తేయలేదు? నిజంగానే బీజేపీ ఎత్తేస్తే, ఒకవేళ ఎత్తేస్తే అనుకుంటే ఆడ రిజర్వేషన్ ఎందుకు ఎత్తేయలేదు? మరి ఇక్కడ ఎట్లా ఎత్తేస్తారు? బీఆర్ఎస్ ముస్లింల రిజర్వేషన్ ఎత్తేస్తుందా? కాదండి, ముస్లింల రిజర్వేషన్లు ఎత్తేసేదంటే 15 రోజులు ఎందుకు ఎత్తేయలేదు? ఇప్పుడు ఇదేంది సైడ్ ట్రాక్ చేయడమే కదా. ఇవన్నీ కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి నాకు మాటలు వస్తాయని చెప్పేసి మాట్లాడమే తప్ప ఇంకోటి కాదు. ఇంకోటి రెండోది ఏమంటుందంటే వాస్తవాలు మాట్లాడుకుందాం కొన్ని. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు చేసిన ద్రోహము భారతదేశ చరిత్రలో ఏ పార్టీ చేయలేదు. ఎందుకంటున్నా ఈ మాట? ఇవాళ ముస్లింల గురించి చనాయనొక్కులు ఎత్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఈ భారతదేశంలో ముస్లింల మీద సమగ్ర చట్టం తెలియకపోయింది ఈ రోజు వరకు కూడా. అంటే బీజేపీ 14 ఏళ్ళ వదిలేద్దాం, 55 ఏళ్ల మీద మీరే దేశాన్ని పరిపాలించారు కదా. మరి సమగ్రమైన చట్టం ఎందుకు రూపొందించగలేకపోయినా? ముస్లింల పట్ల మీకు అంత ప్రేమ ఉంటే, దళితుల పట్ల మీకు అంత ప్రేమ ఉంటే, ఈవెన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో కూడా ఇంతవరకు స్పష్టమైన ఒక చట్టం లేదండి. మరి రేవంత్ రెడ్డి గారు, వినోద్ కుమార్, రేవంత్ రెడ్డి గారు అసలు ముస్లిం లేకపోతే కాంగ్రెస్ లేదు అన్న వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటంటారు? అదే నేను అంటున్నా. ఇవాళ 138,000 ఓట్లు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ ఓట్లను తస్కరించాలి.
సో వీళ్ళు రెండేళ్ళు ఎందుకు ఆగిరండి? ముస్లింకి ఎందుకు ఇవ్వలేదండి మంత్రి పదవి? ఇప్పుడే ఎందుకు ఇచ్చారు? ఉప ఎన్నిక అప్పుడే ఎందుకు ఇచ్చారు? అది కూడా ఒక ఎమ్మెల్సీ కాదు, ఆయన ఎమ్మెల్యే కాదు. అది కూడా ఊగిసలాటలో 6 నెలలు మంత్రిగా ఉంటాడు, గెలితే ఉంటాడు, లేకపోతే ఊడిపోతాడు. ఇదా మీరు ముస్లింల పట్ల మీకున్న ప్రేమ? ఇదా మీకు ముస్లింల పట్ల ఉన్న చిత్తశుద్ధి? ముస్లింలకు మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీకు ప్రేమ ఉంటే ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఇవ్వాలి, మంత్రివర్గంలో ఇవ్వాలి. ఒక్క ఎమ్మెల్యే ఎందుకు లేడని? ఒక్క రెడ్డి ఎమ్మెల్యే 43 మంది ఉన్నారు. మీరు ఒక్క ముస్లింను గెలిపించలేరా? మీ పార్టీకి అంత దమ్ము లేదా? ముస్లింల ఓట్లు ఇంత 13% ఉన్నదని మీరే చెప్పారు. మీ క్యాస్ట్ సెన్సెస్ లో ముస్లింలు, బీసీ ముస్లింలు 10% ఉన్నారు, ఓసీ ముస్లింలు 3% ఉన్నారని చెప్పింది మీరు. మరి 10% ఉన్న వాళ్ళకి ఒక్క ఎమ్మెల్యే సీట్ ఇచ్చే సత్తా మీకు లేదా? అంటే మీకు ప్రేమ ఉన్నదా మరి వాళ్ళ మీద? అంటే ఇట్లా ఓన్లీ సన్నాయి నొక్కే ముచ్చట్లు, ఇప్పుడు పార్టీని గెలిపించుకునే ముచ్చట్లు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే. బీఆర్ఎస్ పార్టీలో ఏమైనా ముస్లింలు ఏమైనా ఎమ్మెల్యేలు అయినరా? ఎమ్మెల్యే గెలిపించారా వాళ్ళు ఏమన్నా? గతంలో హోమ్ మినిస్టర్ని ఇచ్చారు, కనీసం వాళ్ళకు బీఆర్ఎస్ కొంతమందికి ఎమ్మెల్సీ ఇచ్చింది, హోమ్ మినిస్టర్ ఇచ్చింది. మరి ముస్లింకి మళ్ళీ మైనారిటీ శాఖను ఇచ్చింది. అంటే ప్రాధాన్యత ఇచ్చినట్ట ఇయ్యనట్ట? గత ప్రభుత్వం మేలు కదా మరి ముస్లింల విషయానికి వస్తే కొంత. మరి మాటలు చెప్పడం కాదు కదా, ఆచరణ రూపంలో ఉండాలి కదా. ఆచరణ ఏది మీది? ఆచరణ ఎక్కడ కనపడుతుంది మీకు? గత ప్రభుత్వం హోమ్ మినిస్టర్ ఇచ్చింది, మీరు ఎందుకు వెళ్ళలేదు హోమ్ మినిస్టర్ ముస్లింలకు? గత ప్రభుత్వంలో మైనార్టీలకు కొంత ఎక్కువ అవకాశాలు ఇచ్చారు, మీరు కార్పొరేషన్ ఎందుకు ఇవ్వలేదు? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో రెడ్డిలకు 72% పదవులు ఇచ్చుకుంటారా మీరు? 42% బీసీలకు ఇస్తా అన్న మీరు ఎంపీ టికెట్లలో ఇయ్యరు, ఎమ్మెల్యే టికెట్లలో ఇయ్యరు, కార్పొరేషన్ చైర్మన్లలో ఇయ్యరు, చివరికి అడ్వకేట్ జనరల్ ఇయ్యరు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రెడ్డికే ఇచ్చుకుంటారు, లా సెక్రటరీ కూడా రెడ్డికే ఇచ్చుకుంటారని ఎవరన్నా? ఒక జిల్లా జడ్జి చేసే పని లా సెక్రటరీ అంటే, అది కూడా రెడ్డికే ఇచ్చుకుంటారా? అంటే తెలుగులో ఎవరు బీసీ లేడా? ఇక ఒక బీసీ లేడా ఇక్కడ? అంటే ఎంత దుర్మార్గం అండి! చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, చివరికి ఉపరాష్ట్రపతి పదవి ఓడిపోయేది దాన్ని కూడా రెడ్డికే ఇచ్చుకున్నారు మీరు. అంటే మీకు బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంది మరిగా? అంటే ఇవాళ కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలోనన్నా ఒక స్పీకర్ అయ్యిండు, లేకపోతే ఇంకా పదవులు బీసీలకు కొన్ని పదవులు ఇచ్చిండ్రు, కొన్ని ఎంపీలు అయ్యిండ్రు, ఎమ్మెల్యేలు అయ్యిండ్రు. మరి ఇప్పుడు ఎందుకు మీరు చేయలేకపోయారండి? నాకు అర్థం కాలేదు. మీరు ఎందుకు చేయలేకపోయిన వాళ్ళను? బీసీలను 19 మంది ఉంటారండి, సిగ్గుచేటు. 56% అని మీరే చెప్తారు బీసీల జనాభా. అంటే ముస్లింలతో కలిపికొని, లేదంటే 46% అనుకున్నా కూడా 19 మంది ఉంటారండి. ఎవరైనా మీ పార్టీ నుండి బీసీల ప్రాతినిధ్యం, మొత్తం ఓవరాల్ బీసీల ప్రాతినిధ్యం 19 మంది ఉన్నారు. ఇదా బడ్జెట్? కాదండి, మీ చేతిలో ఉన్న బడ్జెట్, మీరు బీసీలకు ఎంత బడ్జెట్ కేటాయించారు చెప్పండి 2 నెలల్లో? చెప్పండి, ధైర్యంగా ఓపెన్ డిబేట్ చేద్దాం. ఇప్పుడు నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చినాము బీసీలకు అని చెప్పుకుంటే నడవదండి. నవీన్ యాదవ్ కు టికెట్ అనివార్యంగా ఇవ్వాల్సింది. ఎందుకంటే అక్కడ నవీన్ యాదవ్ ఒక బలమైన క్యాండిడేట్. ఇవాళ కాంగ్రెస్ నుండి గెలిచిన ఎవరు లేరాడ, ఆయన తప్ప. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఎంఐఎం సపోర్ట్ ఉంది. అక్కడ ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసిండు, ఇండిపెండెంట్ కూడా ఆయన పోటీ చేసి ఆయనకు ఓటు తెచ్చుకోగలిగాడు. ఆయన డబ్బు పెట్టగలడు, ఆయనకు ప్రజాబలం కూడా ఉంది అక్కడ. సరే, రౌడీ గీవుడి అనే విషయాలు నేను జోలికి పోను, కానీ అక్కడ ప్రజాబలం ఉంది, ఆయనకు ఇవాళ గెలిచే సత్తా ఉంది కాబట్టి ఇచ్చారు తప్ప నవీన్ మీద ప్రేమ, యాదవ్ మీద ప్రేమతో వేయలే మీరు. సో కాబట్టి వాస్తవాలు మాట్లాడుకుంటే ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు బీసీల పట్ల, మైనార్టీల పట్ల, దళితుల పట్ల కాంగ్రెస్ కు అపారమైన ప్రేమ ఉంటే ఈ వాళ్ళ సమస్యలు ఈ 79 సంవత్సరాల్లో ఎన్ని పరిష్కరించింది మీరు? 55 ఏళ్ళు మీరే ఈ దేశాన్ని పరిపాలించారు. 14 ఏళ్ళుగా వీళ్ళు 12 ఏళ్ళుగా వీళ్ళు పరిపాలిస్తున్నారు బీజేపీ వాళ్ళు. కానీ మీరైతే 55 ఏళ్ళు పరిపాలించారు కదా. మరి వీళ్ళని ఎప్పుడు వీళ్ళ సమస్య పరిష్కరించగలిగిందా? చేయలేదు. చేయని వాళ్ళు ఇవాళ మొత్తం మేమే చేసినామని చెప్పుకుంటే ఎట్లనండి? నాకు అర్థం కాలేదు. సో కాబట్టి నేనేమంటున్నానంటే, అటు బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, లేకపోతే కాంగ్రెస్ అయినా, బీసీలను గాని, ముస్లింలను గాని, దళితులను గాని నిజమైన ప్రేమతో లేరు వాళ్ళు. వాళ్ళ ఓటు బ్యాంక్ చూసుకుంటారు. ఆ ఓటు పడితే మేము అధికారులకు రావాలి. మేము అధికారులకు వచ్చి మేము మా పదవులు 72% ఇచ్చుకోవాలి. మేము ఒక్కొక్క 4% నా రెడ్లకు 72% ఇచ్చుకుంటాడండి. కూడా ఏ సామాజిక న్యాయం, ఏ భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయం ఇదే ఇమని చెప్పిందా? ఇట్లనే చెప్పిందా రాజ్యాంగంలో? మీరు మా ఒక రెడ్లకు 72% పదవులు ఇచ్చుకోండి అని చెప్పింది ఎక్కడన్నా క్లాజ్ ఉందా? లేదా 43 మంది ఎమ్మెల్యేలు ఇచ్చుకోండి, పోటీ చేసుకోండి, మీరు గెలవండి అని చెప్పింది ఎక్కడన్నా? రైట్ రామరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి.
హైదరాబాద్ ప్రాంతాన్ని కావచ్చు లేకపోతే తెలంగాణ ప్రాంతాన్ని కావచ్చు ఎంతో అభివృద్ధి చేయాలని కోరిక మాకున్నా దాన్ని కిషన్ రెడ్డి గారు అడ్డుకుంటున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా రానివ్వట్లేదు అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఎందుకు అంటారు మీకు అసలు అది బీజేపీకి తెలంగాణ ప్రాంతం ఉంటే ఎందుకంత కక్ష? అందుకోసమే చెప్తారు త్రిపుల్ ఆర్ దానికి ఇచ్చింది అదే. ఇవాళ రోడ్లు అన్నింటిలకు కేంద్ర ప్రభుత్వం వీళ్ళు పోయి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా డిఫెన్స్ ల్యాండ్స్ కావాలి రోడ్ కంటే ఇచ్చిర్రు. ఏది అడిగితే ఏదో చెప్పాలి. ఇచ్చిన దాంట్లోనూ చెప్పాడు, ఇయ్యని దాంట్లో ఉంటుంది. ఇవాళ ఈ చర్చ కూడా ఎలక్షన్స్ గురించి నడుస్తలేదు, మైనార్టీస్ గురించి నడుస్తుంది. జూబ్లీహిల్స్ లా ఓన్లీ మైనార్టీస్. టీఆర్ఎస్ మాట్లాడినా ఆయన అధికారం వల్ల అంటే ఓవైసీ వాళ్ళను ఎంఐఎం వెంటనే ఉంటది. ఇప్పుడు కాంగ్రెస్ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ లేకపోతే అదియాక ఈ రోజు మైనార్టీస్ గురించి ఇప్పుడు వినోద్ కుమార్ గారు మాట్లాడిర్రు. ముస్లింస్ వాళ్ళు 400 సంవత్సరాలు తెలంగాణ పాలించిందే వాళ్ళండి, భారతదేశాన్ని పాలించిందే వాళ్ళు. అంబేద్కర్ గారు కోరుకున్నది ఇది కాదు, మైనార్టీస్ ఇదని. మైనార్టీస్ అనేటోళ్ళు వాళ్ళని ఎక్కడ చిన్న చూడులే, మనం కూర్చున్న వాళ్ళు మన పక్కన ఇంకెత్తు దాంట్లో కూర్చున్న వాళ్ళు. ఈ 40 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత జరుగుతున్నది కానీ స్వాతంత్రానికంటే ముందు వాళ్ళందరూ అధికారం చెలాయించిన వాళ్ళు. వాళ్ళకి రిజర్వేషన్లు ఏం మాట్లాడుతున్నారో ఏమి అంటే వాళ్ళ ఓట్లు ఉన్నాయి, వాళ్ళ మూకుమడిగా పడతాయి. కాబట్టి కేసీఆర్ గారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిన్న రేవంత్ రెడ్డి గారు లాస్ట్కి ఎంతవరకు చేశారంటే పాకిస్తాన్ లా సైనికులను కూడా అవమానపరిచేంత మాట్లాడుతున్నాడు. అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లేకపోతే మైనార్టీస్ లేదంట. మరి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారం వల్ల, ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది. మరిగా వాళ్ళని ఇంకా అదే అనగదొక్కినట్టు ఎందుకున్నారు మరి వాళ్ళు? మీరు కాంగ్రెస్ పార్టీ అధికారం ఇన్ని సంవత్సరాలు కేంద్రం వల్ల రాష్ట్రాలు లేనినాక కూడా వాళ్ళ దుస్థితులు ఉన్నారంటే మీరు బాధ్యత వహిస్తారా, మేము బాధ్యత? ఒకటేనండి, భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఏ సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నా మైనార్టీకి ఇవ్వలేదు అనేది ఏడలేదు. ఆర్థిక పరంగా వీక్ ఉన్న వాళ్ళకు కూడా బెనిఫిట్ జరుగుతుంది. రైతులకు ఇస్తున్న 6,000 రూపాయలు కూడా 8,000 ఇచ్చినా అది కూడా వాళ్ళకి మైనార్టీ వాళ్ళకు కూడా పోతున్నాయి. అయిన తర్వాత మీరు ఎంతసేపు వాళ్ళను మైనార్టీలను ఓట్లు మూకుమడి పడతారు. ఒక్కటి విషయం ఇలా ట్రాంగిల్ ఫైటే ఉంది. వీళ్ళు ఎంతసేపు ఇప్పుడు కేసీఆర్ మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, రేవంత్ రెడ్డి మాట్లాడినా ఓన్లీ మైనార్టీ ఓట్లు ఉన్నాయి అంటే మెజార్టీ వాళ్ళు అంతా పిచ్చోళ్ళనే కనిపిస్తున్నారా? మీరు మైనార్టీ వాళ్ళతో అధికారంలోకి రండి. వాళ్ళ గురించి వాళ్ళ హక్కుల కోసమే పోరాడుతున్నారు తప్ప, హక్కుల కోసం మాట్లాడుతున్నారు తప్ప మెజార్టీ వాళ్ళ హక్కుల కోసం కానీ మెజార్టీ వాళ్ళ స్థితిగతుల మీద ఎవరూ మాట్లాడతలేరు. ఒక భారతీయ జనతా పార్టీ తప్ప. అంటే భారతీయ జనతా పార్టీ మాట్లాడితేనే మతతత్వ పార్టీ, మీరు మాట్లాడితేనే సెక్యులర్ పార్టీలు. ఇది డిఫరెన్స్. మైనార్టీస్ గురించి మీరు ఎంత మంచిగా మాట్లాడి వాళ్ళకి అది ఇస్తున్నాం. మంత్రి పదవి ఎందుకు ఇచ్చిరంటే అజారుద్దీన్ కు. ఇలా చెప్తున్నా, మీరు ఇంతమంది ఉన్నారు, నేను చెప్తున్నా నిజంగా కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ ఇస్తా అని ప్రజల దగ్గరకు వచ్చి ఇప్పుడు ఏం పెట్టిండంటే రెడ్లకు, ఫార్వర్డ్ వాళ్ళకు, బ్యాక్వర్డ్ వాళ్ళకు పంచాయతీ పెట్టి తిట్టిపిస్తున్నాడు. ఇవాళ రెడ్డి అయి ఉండి, నేను కూడా పర్సనల్ గా చెప్తున్నా, రెడ్డి అయ్యి మమ్మల్ని ఇవాళ రోడ్డు మీద తెచ్చి తిట్లు తిట్టిపిస్తున్నాడు. రెడ్డిలు ఎవరు హ్యాపీగా లేరు. రెడ్డిలు అంతా అయిన తర్వాత నువ్వు షాట్లతో వచ్చి కుక్కలకు తాకలాట పెడతామైంది. నువ్వు చేసేది ఉంటే నీ క్యాబినెట్ లో 42% ఇయ్యి, ముఖ్యమంత్రి ఇయ్యి. ఊరంతా ఉల్లిగడ్డ ఉండొద్దన్న ఒక ఆమె చెప్తే డబ్బే చెప్పిండట. ఊరంతా ఉల్లిగడ్డ ఉండదు, ఇంటికి వచ్చే భార్య ఉండకపోతే ఉల్లిగడ్డ ఉండలేదు అంటే లేలే నువ్వు డబ్బే ఊరంతా చెప్పినాక నీకు చెప్పింది అన్నట్టు మీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంది. 42% ఇవ్వండి, ఇప్పుడు క్యాబినెట్లు ఇవ్వండి, నామినేటెడ్ పోస్టులు ఇవ్వండి, ముఖ్యమంత్రి ఇవ్వండి. వద్దని ఎవరు అడుగుతారు? ఏమైనా ప్రజలను తప్పుదారి పట్టియాలి, ప్రజల మధ్యన కులాల వైజ్ గా దీని వైజ్ గా డివైడ్ చేయాలి, మతాల వైజ్ గా ఇవాళ. ఇంకొకటి కూడా చెప్తున్నా, మీరు అనుకుంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. ఒకటి, శ్రీశైలం యాదవ్ గారు ఇక్కడ మర్చిపోయి ఉంటారు డిస్కషన్ లా 7 మంది అన్నదమ్ములను మర్డర్ చేసిండు. ఆయన ఆడికెళ్ళి షైన్ అయ్యాడు, కేసు కొట్టేయచ్చు, ముద్దాయిగా ఉన్నాడు. 7 మంది అన్నదమ్ములను ఒక ఇంట్లో వాళ్ళ తల్లికి పుట్టిన 7 మందిని హత్య చేయబడ్డాడు. ఇవాళ చరిత్రలు మీకు జ్ఞాపకం లేకపోతే ఆ తర్వాతనే శ్రీశైలం యాదవ్ హైదరాబాద్ ప్రజలకు తెలిసిండు. కొత్త దాసు ఉండే ఇట్లోటి అయిన తర్వాత ఒక్కసారి మీరు ఇవాళ దానాలు చేస్తుండొచ్చు, ధర్మాలు చేస్తుండొచ్చు, అది మీకు నచ్చితే పెట్టుకోండి. మీ పార్టీ క్యాండిడేట్ ప్రజలు ఆలోచిస్తారు ఒకటి తీర్పియాలి. గోపీనాథ్ గారు కూడా చెప్తున్నారు. ఇవాళ గోపీనాథ్ మంచోడు ఉండే, నేను చూపిస్తారండి ఎగ్జాంపుల్తో. ప్రైవేట్ ప్రాపర్టీలను కబ్జా చేసిన వ్యక్తి, ఎవిడెన్స్ తో సహా చూపిస్తా. పొజిషన్లు ఖాళీ చేయించారు, అధికారం ఉంటే పొజిషన్ ఖాళీ చేయించారు. అలాంటి వ్యవహారాలు చేసినందుకే ప్రజలు
టీఆర్ఎస్ ఓడగొట్టారు, కాంగ్రెస్ ని గెలిపించారు. మీరు అదే విధంగా చేస్తే ఓడగొడతారు. ప్రజల తీర్పు ఎంతసేపు నేను ఒకటే కోరుతున్నా, ఎంఐఎం ఏది చెప్తే అదేందుకు తింటారు అధికారం వల్ల ఉన్నప్పుడు. రేవంత్ కేసీఆర్ గారు కూడా అంతకుముందు ఆయన ఇవాళ అందరి ఇండ్లు కూలగొడుతున్నారు, నీళ్ళల్లో ఉన్నది స్కూల్ కట్టుకోవచ్చున్నట్టు. ఈ కేసీఆర్ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే FTL స్కూల్ కట్టి పేదలకు ఫ్రీగా విద్య ఇస్తే కొంతమందికి 25%, 30% ఇస్తే కట్టుకుంటే కూలగొట్టరా? ఏం మాట్లాడతారు? హైడ్రా బ్రహ్మాండంగా చేస్తుంది, ఒక్కటి చూపించమని అది కూలగొట్టమని. మొదలు రేవంత్ రెడ్డి దమ్ము ధైర్యం ఉంటే అది కూలగొట్టమని. వెంకటేశ్వర్ గారు అందుకోసం ఈ దాంట్లో ట్రాంకిల్ ఫైట్ ఉంటుంది. మైనార్టీ ఓట్స్ కూడా వాళ్ళంతా పిచ్చోలు గారు ఇప్పుడు డివైడ్ అయిపోయినాయి అందరికి. బీజేపీ కూడా 2% మైనార్టీస్ ఓట్లేస్తారు, దాంట్లో కాంగ్రెస్ కి వేస్తారు, వీళ్ళు వేస్తారు. ఒక మజ్లిస్ పార్టీ ఉంటేనే వన్ సైడ్ పడ్డందుకే అప్పుడు ఎవరైతే ఉన్నారో వారు సెకండ్ ప్లేస్ రాగాడు రవి, ఇప్పుడు క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్. టీఆర్ఎస్ కి వేస్తారు, కాంగ్రెస్ కి వేస్తారు, బీజేపీ కూడా వేస్తారు. మైనార్టీస్ ముక్కు మడిగేస్తారంటే ఒక్కవేళ బీజేపీ ఇది ఉంది అన్నప్పుడు ఆల్టర్నేటివ్ బీజేపీకి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ టీఆర్ఎస్ అంటే దానికి వేస్తారు తప్ప బీజేపీ గెలుస్తారు. ట్రయాంగిల్ ఫైట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారు ఏమీ లేవు పైసలు వాళ్ళు కాల్ చేసినట్టు నీకు తెలియదా? అంతకుముందు ఎమ్మెల్యే చేసినావు, ఎంపీ చేసినావు కదా, ఆడ ఖజానా లేదని తెలిసి కూడా ఎందుకు 420 హామీలు ఇచ్చినావు? ఎక్కడ పోయింది? 2500 మహిళలకి ఏమైనా 4000 పెన్షన్ ఏం పెంచుతా అన్నారు, 15,000 రైతులకు పోయి ఏమైంది? ఇవన్నీ చెప్పడం వల్ల బ్రహ్మాండంగా కడుపు నిండదు. ప్రజలకు చెప్పినవి చేస్తేనే మంచిగా ఉంటుంది. ఓకే వెంకటేశ్వర గారు, అంటే బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి చాలాసార్లు చెప్పారు. అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని మీరు కూడా డిమాండ్ చేశారు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చేసరికి మీరు ఎందుకు బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వలేకపోయారు? నవీన్ యాదవ్కి ఇస్తే మీకు ఎందుకు రౌడీ షీటర్ గాని ముద్ర వేస్తా ఉన్నారు? ఇప్పుడు రౌడీ షీటర్ అని బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు చెప్పట్లేదు. మేము గుర్తు చేస్తున్నాం, వైఎస్ రాజశేఖర్ గారు చెప్పింది గుర్తు చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు చెప్పింది గుర్తు చేస్తున్నాం, అక్కడ రౌడీజం ఉన్న 36 FIR గుర్తు చేస్తున్నాం, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ గుర్తు చేస్తున్నాం. నేను ఏమంటున్నానంటే 42% మేము అడిగింది కాదు కదా. మీ కామారెడ్డి డిక్లరేషన్ మీ మేనిఫెస్టోలో పెట్టారు, చేవేల డిక్లరేషన్ మీ మేనిఫెస్టోలో పెట్టారు, మైనార్టీ డిక్లరేషన్ మీ మేనిఫెస్టోలో పెట్టారు, యూత్ డిక్లరేషన్ మీ మేనిఫెస్టోలో పెట్టారు, వరంగల్ డిక్లరేషన్ మీ మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు నేను ఎవరి పార్టీ అంశం వాళ్ళు చెప్పారు, సరే ఓకే, మా పార్టీ అంశం కూడా మేము చెప్తాం. కానీ నేను ఫస్ట్ గాలి వినోద్ సార్ ఆయన సార్ చెప్పాలి. ఎందుకంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో వాళ్ళు మేధావులుగా తెలుస్తుంది. ఉట్టిగా మా భాషలో మా పార్టీ బాగుంది, వాళ్ళ భాషలో వాళ్ళ పార్టీ బాగుందంటే ప్రపంచం మొత్తంలో కేసీఆర్ ముస్లిం కు 4% లేకే ఆతూ నైతో గల్లా కాట్లేదు అన్నాడు కేసీఆర్. చెప్తున్నా, అదే చెప్తున్నానే, 4% అభి తక్ నహీ దియా, 12 సాల్ హో రా. అదే చెప్తున్నానే. ఇప్పుడు ముస్లింలకు 12% ఇస్తున్నాను, 19% ఎస్సీలు పెరిగిన 19% ఇవ్వాలను మేము ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అయ్యాను. మందకృష్ణ గారితో మాట్లాడినాం, ఆర్ కృష్ణ గారితో మాట్లాడినాం. మేము అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిస్తే ఎందుకు చేయట్లేదు? మరి ఇలా 29 జీవో తీసుకొచ్చిందే కేసీఆర్ గారు కదా, మళ్ళీ అదే 9 జీవో తీసుకొచ్చారు. మరి అది ఆల్రెడీ అది కాంగ్రెస్ లో కోర్టు పోయి ఆపారు కదా. ఇప్పుడు 29 జీవో గౌరవ్ కేసీఆర్ గారు తీసుకొచ్చారు, ముస్లింలకు ఇంప్లిమెంట్ చేద్దాం, బీసీలకు చేద్దాం, ఎస్సీలకు చేద్దాం 2014 లో తీసుకొస్తే అది ఆపిందే కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ మమ్మల్ని వచ్చాడు, మేము ఏం సమాధానం చెప్తాం? అందుకనే ఈ దేశంలో గాలి వినోద్ కుమార్ గారు అన్నట్టు హరిజనులను, ఎస్సీ ఎస్టీ బీసీలను అది కుమ్మరివాడ, ఇది సాకలివాడ, ఇది మంగళవాడ, ఇది హరిజన బస్సులని విడదీసి చంపి హింస పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇలా అదే కోపం చెందింది బీజేపీ పార్టీ. నేను ఏమంటున్నంటే ఏ రాష్ట్రంలో అయినా వివిధ స్థాయిలో ఎక్కడ అన్యాయం జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం ఉంటుంది తప్ప బీజేపీ ఏం లేదు. బీజేపీ ఇప్పుడు చేస్తుంది, కొత్తగా చేస్తారు, కొత్త ఆలోచనలు. ఇలా కేసీఆర్ గారు తీసుకొచ్చిన రైతు బందే కదా మీరు తీసుకొచ్చింది, కిసాన్ రైతు. నేనేమంటున్నంటే ప్రజలకు నష్టం జరిగినప్పుడు ప్రజలకు సేవ చేసే గవర్నమెంట్ ఉంటేనే బాగుంటది. మేమేం తప్పు చేసినామంటే ప్రజలు చెప్తున్నారు కదా, ఒకవేళ మేము ఓడిపోయినాం మీరేం చేసిరు, అంతకంటే హీనంగా అయ్యారు. ఇప్పుడు ఎలా ఖజానా ఖాళీ చేసిరు అంటాడు, మొగోడైతే గాడి పనులు తవ్వుతాడా? మీరు సంపద సృష్టించాలి. ఊకే అదే ఖాళీ చేసిండు అంటే వేరే రాష్ట్రాలలో FRPM గైడ్ లైన్స్ తోనే కదా మేము అప్పులు చేసింది. మేము కొత్త అప్పులు చేసినామా? RBI గైడ్ లైన్స్ తో చేసినాం కదా, కేంద్ర ప్రభుత్వ అనుమతులతో చేసినాం కదా. ఇలా గౌరవ్ రేవంత్ రెడ్డి గారు మొత్తం అబద్దాలు ఆడుతున్నారు. నేను ఏమంటున్నంటే సరే మీరు గెలిచిర్రు, మీరు ఇస్తానన్న హామీలు ఇవ్వండి. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ లో 20,000 కోట్లు ఇస్తా ఉన్నారు, 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు అన్నారు. తెలంగాణ బీసీ చేసాం సార్, భవనాలు అన్నారు, బ్యాక్లాగ్ పోస్టులు అన్నారు, ఏమి ఇవ్వలేదు. ఇలా
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల స్కాలర్షిప్లు 22 నెలలు ఇవ్వకపోతే ఇంజనీరింగ్ కాలేజీలు మూత పడుతున్నాయి. ఇవాళ స్ట్రైక్ చేస్తున్నారు. ఎవరు వైపు అడిగితే తప్పు అంటారు. ఏమన్నంటే మెడ కోసుకుంటున్నాడు, తొడ కోసుకుంటున్నాడు. మా రేవంత్ రెడ్డి సూట్ కేసులు ఇచ్చిండు కదా. కేసీఆర్ పాత మాటలు ఎందుకండి? మేము ఓడిపోయినాం, మీరు ఉన్నప్పుడు అడిగిర్రు. అదే అంశం ఇలా మేధావులు కూడా మేల్కొనాలి. మేల్కొని కాంగ్రెస్ పార్టీని చిల్లి చెండాడాలి. తప్పు చేస్తే కూడా నోరు మూసుకొని ఉంటే వాళ్ళే మేధావులు అవుతారు. అబద్దాలు చెప్పండి. ఏ గవర్నమెంట్ తప్పు చేసినా తప్పు చెప్పండి. కానీ ఇప్పుడు ఒక రకంగా అప్పుడు ఒక రకంగా ఇలా జూబ్లీహిల్స్ లో చెత్త ఎక్కడ పెడితే అక్కడ ఉంది ప్రచారం చేస్తే. చెత్త ఉండడానికి కారణం ఎవరండి? ఎవరు? రేవంత్ రెడ్డి కదా. రేవంత్ రెడ్డి మున్సిపల్ మినిస్టర్ కదా. ఇలా ముస్లింలు అంటారు. ముస్లింలకు అబ్దుల్ కలాం పథకం తీసుకొచ్చింది వాళ్ళు కదా. ఉర్దూ సపరేట్ చేసేసింది వాళ్ళు కదా. వాళ్ళకు వక్స్ బోర్డు మీద హజ్ బోర్డు మీద మేము సపరేట్ రిక్రూట్మెంట్ ఇస్తాం వాళ్ళు కదా. 1998 చట్టం తీసేసి కొత్త చట్టం పెట్టి 4,500 కోట్లు పెడతాం వాళ్ళని లేదా? మేమన్నామా? వాళ్ళ మైనార్టీ డిక్లరేషన్ లో వాళ్ళే చెప్పారు. ఇంకోటి ఏంటంటే మేము మహమ్మద్ అలీ గారిని గౌరవించుకోలేదా? మా షకీల్ ఎమ్మెల్యే కాలేదా? మేమే తప్పక్కడ చేసినాం. హోమ్ మినిస్టర్ ఇచ్చినాం, అంతకుముందు రెవెన్యూ మినిస్టర్ ఇచ్చినాం. మేము కార్పొరేషన్ పదవులలో కూడా ముస్లింలకు ఇచ్చినాం. మీరు 36 చైర్మన్లు ఇస్తే 26 రెడ్డిలకే ఇచ్చారు. అంటే గింత అన్యాయమా? మాకు ఇప్పటి భారతదేశంలో మినిస్టర్ లేని పోస్టులు అంటే ఇంకా 3 పోస్టులు ఖాళీ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఆధారంలో. రేవంత్ రెడ్డి గారు అబద్దాలు ఆడడంలో ఫెయిల్యూర్ లో ఫస్ట్ ఉన్నాడు. ఇవాళ నేను ఏమంటున్నానంటే, సరే మీరు చేస్తారా పక్కన పెట్టండి. మేము ఏం చేసినామని మేము చెప్తున్నాం. మీరు ఏం చేసారో చెప్పారు. నేను చెప్తున్నా 5,532 కోట్లు వివిధ స్థాయిలో అన్ని సంక్షేమాలు జూబ్లీహిల్స్ కి ఇచ్చినాం. 2,000 రూపాయలు పింఛన్ గానీ, 4,000 గానీ, షాదీ ముబారక్ గానీ, కళ్యాణ లక్ష్మి గానీ, కేసీఆర్ కిట్ గానీ, ప్రోటీన్ల కిట్ గానీ, 58 జీవో గానీ, డబుల్ బెడ్రూమ్ గానీ మేము ఇచ్చినాం. మరి మీరేమి చెప్పారు? అబద్ధాలు చెప్పారు. కమిషన్లు కూడా తీసుకున్నారు. అదే మీరు ఎక్కువ తీసుకుంటారు. ఇంకా మీరు 14% తీసుకుంటారు. అంటే వాళ్ళు ఎక్కువ తీసుకున్నారంటే మీరు తీసుకున్నట్టు రేవంత్ రెడ్డి ట్యాక్స్ 14%, 20%. అది మేధావులు చెప్పాలి. వెంకటేశ్వర గారు వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు అంటే మీరు కూడా తీసుకున్నట్టు లెక్క. ఇప్పుడు నేను అనలేదు అట్లా. నేను అనలే. ఇప్పుడు నేను అనేది ఆయన అబద్ధం ఆడుతుండు. నేను నిజం చెప్తున్నా. 14% అని పేపర్లు వస్తుంది, 18% అంటారు. రాహుల్ రేవంత్ ట్యాక్స్ అని వాళ్ళే అంటారు. మేమనడం లేదు. మేమేమైనా ప్రూఫ్ మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టాయి. నా దగ్గర ప్రూఫ్స్ బయట పెడతాం. నేను ఇప్పుడు మీకు ఇచ్చిపోతా పేపర్లో ఏ పేపర్లో వచ్చిందో, ఆర్ఆర్ ట్యాక్స్ ఏందో, 14% ఏందో బిల్లు మీకు ఇచ్చిపోతా. వాయిస్ బ్రేక్ అవుతుంది వారిది. నేను ఏమంటున్నానంటే ఆర్ఆర్ ట్యాక్స్ ఏమన్నారు, ఏమి ఇచ్చారు అనేది, రేవంత్ రెడ్డి ట్యాక్స్, రాహుల్ ట్యాక్స్ ఏంది, 14% అనేది ఏ పేపర్లలో వచ్చింది, ఎంత ఏమని జరిగింది అనేది మీకు ఇచ్చిపోతా. పేపర్లు వచ్చింది. మా బీఆర్ఎస్ పార్టీ చేసింది అంటారు కదా, మీరు కూడా ఇవ్వండి. ప్రజలకు మీరు వారధి ఉన్నారు కదా, జీ న్యూస్, మీరే చెప్పండి వాస్తవాలు ఏందో. ఇలా ఉట్టి చెప్పడం కాదు సార్. నేను ఏమంటానంటే జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరన్నా 22 నెలలుగా ఆరోగ్యశ్రీ బిల్లులు ఇయ్యారు సార్. మేము ఎవ్రీ మంత్ 58 కోట్లు కంటోన్మెంట్ నిధులకు సంబంధించి కంటోన్మెంట్ నిధులు రూపాయి రేవంత్ రెడ్డి అబద్దాలు ఆడుతున్నాడు. ఒక్క రూపాయి విడుదల చేసిన తర్వాత కంటోన్మెంట్ నిధులు విడుదల చేసినట్టయితే సార్ నేను ఏమంటున్నానంటే కంటోన్మెంట్ రాజీనామా సిద్ధంగా ఉంటారా? 2023లో ఎలక్షన్ జరిగితే మా షాయన్న గారి కూతురు గెలిచినాక మళ్ళీ ఆమె యాక్సిడెంట్ అయి చనిపోయిన తర్వాత శ్రీ గణేష్ గారు గెలిచారు. గెలిచిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ 1 రూపీ ఇచ్చినా కూడా మా కేటీఆర్ గారు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రూవ్ చేయాలి. మీరు ప్రజలకు చెప్పాలి. చెప్పకుండా అబద్దాలు ఆడడం ఎందుకు? శివకుమార్ గారు, దీని మీద మీరు జీవో విడుదల చేస్తామని చెప్పారు. కంటోన్మెంట్ నిధులకు సంబంధించి దాంట్లో జీవో కూడా విడుదల చేస్తాం, దమ్ముంటే కేటీఆర్ రాజీనామాకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. కానీ వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ₹1 కూడా ఇక్కడ విడుదల చేయలేదు. ఆల్రెడీ బహుశాలకు కన్నున్నాయో లేవో కేటీఆర్ కి నాకు అర్థం కాలే. ఈ రోజు ఎవరైతే కంటోన్మెంట్ లో గెలిచిన శ్రీ గణేష్ మొత్తానికి పెద్ద పబ్లిసిటీ చేయడం జరిగింది. అక్కడ పనులు స్టార్ట్ అయినాయి. ఈ రోజు కంటోన్మెంట్ లో స్టార్ట్ అయినాయి. ఎంత బడ్జెట్ కేటాయింపులు జరిగినాయి అనేది వెంకటేశ్వర గారు కంటోన్మెంట్ లో ఉంటారట. ఒక మాట శివకుమార్ అన్న, నేను కంటోన్మెంట్ లో 5వ వార్డులో ఉంటా. నేను ఉండేది వాల్మీకి నగర్ ఇసాక్ కాలనీలో ఉంటాను. హౌస్ 25 ఏళ్ళగా ఉంటానా. ఎక్కడ ఒక్క శిలాపాలకం వేయలే. కేంద్ర ప్రభుత్వం నిధులు లేవు. మీరు అంటే ఏ పథకానికి సిడిఎఫ్ ఇచ్చిర్రా, హడ్కోది ఇచ్చిర్రా, ఏది ఇచ్చినా కూడా చెప్పండి. ఆల్రెడీ ఒకటే ఒక ప్రోగ్రామ్ లో నాకు తెలిసి 1.5-2 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్ గా శ్రీ గణేష్ ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత సీతక్క వీళ్ళందరూ వచ్చి ఇనాగ్రేషన్ చేయలే అంటున్న. ఇనాగ్రేషన్ చేసి కూడా ఆల్మోస్ట్ 8 నెలలు అయింది నా హిసాబ్ లా. నాకు కూడా మీ లక్ష్మీనగర్ గానీ లేకపోతే కంటోన్మెంట్ లో నాకు మాక్సిమం గా అక్కడ
ఏది ఆశా ఆఫీసర్స్ కాలనీ వరకు కూడా శివకుమార్ మీరు కరెక్ట్ చెప్పారు. శివకుమార్ మీరు కరెక్ట్ చెప్పారు. సీతక్క శ్రీ గణేష్ గారు 2 కోట్ల శాంక్షన్ చేశారు, శిలాపలకం వేసారు. కానీ రేవంత్ రెడ్డి 4,000 కోట్లు అంటాడు. గది చెప్పండి. నేను అదే చెప్తున్నా. శ్రీ గణేష్ కి ఖచ్చితంగా గతంలో బై ఎలక్షన్ లో కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది, కంటోన్మెంట్ అభివృద్ధి చేస్తామని 2 కోట్ల రూపాయలు గతంలో చేయడం జరిగింది. దాని తర్వాత అడిషనల్ బడ్జెట్ ఎప్పటికప్పుడు శ్రీ గణేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి మాకు అభివృద్ధి చేయండి, కంటోన్మెంట్ బాగా వీక్ ఉంది అనే రకంగా ఆయన చెప్పడంతో మిగతా బడ్జెట్ కూడా అలొకేషన్ చేసిండొచ్చు వెంకటేశ్వరరావు భాయ్. చేయలే నేను కంటోన్మెంట్ ఆఫీస్ కు కంటోన్మెంట్ ఆఫీస్ కు జిహెచ్ఎంసీకి స్టేట్ గవర్నమెంట్ ఏం జీవోలు ఇచ్చిన అప్డేట్ ఉంటా. మీకు ఏమైనా కావాలంటే కొత్తగా కూడా ఇస్తా. ఓన్లీ సిడిఎఫ్ 119 కాన్స్టిట్యున్సీలకు ఎట్లయితే ఇస్తున్నారో కంటోన్మెంట్ అంతే ఇచ్చిండు. కంటోన్మెంట్ అభివృద్ధి కాలే. ఇప్పుడు పెద్ద క్యారిడార్ రోడ్డు లొల్లి జరుగుతుంది, దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా చేయాల్సింది ఇచ్చిన హామీల మీద. కంటోన్మెంట్ గురించి సపరేట్ ఇచ్చినాం, జూబ్లీలకు సపరేట్ ఇస్తామంటే అది పక్కన మీ ఓట్ల కోసం మీరు ఇస్తానంటారు. మీరు ఫస్ట్ ఓట్లు కాదు. ఇప్పుడు ఆల్రెడీ బాలం రాయ్ దగ్గరికి రోడ్ కూడా స్టార్ట్ అయింది. కాలే పెద్ద లొల్లి ధర్నాలు జరుగుతున్నాయి. పెద్ద రోజు రాస్తా రోకోలు ధర్నాలు జరుగుతున్నాయి. మీకు పెడితే ఇప్పుడు కూడా కలవడం జరిగింది. ఆ రోడ్లు భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలవడం జరిగింది. ఆయన కూడా బడ్జెట్ కేటాయింపు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గతంలో కేసీఆర్ చేసినట్టు రేవంత్ రెడ్డి చేయడం లేదు. మీరు ప్రోటోకాల్ పాటించలే. ఒక ప్రధానమంత్రి వచ్చినా, లేకపోతే ప్రెసిడెంట్ వచ్చినా, లేకపోతే గవర్నర్ వచ్చినా పాటించలే. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రోటోకాల్ పాటిస్తుంది. ఖచ్చితంగా నిధులు కేటాయించే కాడ ఖచ్చితంగా అవసరమైతే బీజేపీ ప్రభుత్వం మెడలోంచి అయినా నిధులు తీసుకొస్తుంది తెలంగాణకి. మీలాగా మొత్తానికి ప్రోటోకాల్ పాటించకుండా ప్రధానమంత్రి వస్తే అవాయిడ్ చేసి నేనే ప్రధానమంత్రి అయితా అనే రకంగా మా రేవంత్ రెడ్డి లేడు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వేరు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మార్పులు ఉన్నాయి. అండ్ మోర్ ఎవర్ జూబ్లీస్ పరంగా వస్తే పి జనార్దన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఆల్రెడీ ఖచ్చితంగా ఉంది. ఈ రోజు మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి కంటే ల్యాండ్ మాఫియా మీ కేటీఆర్ తో కుమ్మక్ అయ్యి ల్యాండ్ మాఫియా చేసిన దానికి నేను రామరెడ్డి గారితో ఏకీభవిస్తా ఈ సబ్జెక్ట్ లో. ఎందుకంటే గతంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ ఎంత ల్యాండ్ కబ్జా చేసిండు, కేటీఆర్ కబ్జాలో దానికి బినామీలు ఎంతమంది ఉన్నారు అనేది కూడా మా దగ్గర కూడా చిట్టా ఉంది. సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని 80% చట్టం దానిపైన చేసుకుంటూ పోతుందని రకంగా గమనిండ్రు. ఈ రోజు క్యాండిడేట్ ఉన్నాడో నవీన్ కుమార్ యాదవ్, ఆయన కూడా ఏదైతే మాగంటి గోపీనాథ్ అఫిడవిట్ లో తప్పు చెప్పిండని చెప్పి ఆయన మీద కూడా కేసు వేయడం జరిగింది. ఆ కేసులో ఒకవేళ ఇప్పుడు ఆయన చనిపోయిండు, బై ఎలక్షన్ వచ్చింది, ఒకవేళ ఆయన బతికి ఉన్నా సరే బై ఎలక్షన్ వచ్చేది అనేది ఖచ్చితంగా గంటపదంగా నేను కూడా చెప్తున్నా. ఎందుకంటే నవీన్ కుమార్ యాదవ్ వేసిన కేసులలో మొత్తానికి ఎవరైతే మాగంటి గోపీనాథ్ గారు ఎవరైతే కాలం చెందిండో ఆయన తప్పు మామూలుగా అఫిడవిట్ ఇచ్చిండో అనే రకంగానే కేసు వేయడం జరిగింది. ఈ రోజు ఎవరైతే సునీత గారు కూడా మాగంటి గోపీనాథ్ గారి సెకండ్ వైఫ్ అనే రకంగా సొంత మాగంటి గోపీనాథ్ కొడుకే ఎలక్షన్ కమిషన్ కు చెప్పడం జరిగింది. ఇవన్నీ చాలా ఉన్నాయి. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదో మాయ మాటలు చెప్పి అప్పటికప్పుడు ప్రజలను మభ్యపెట్టాలని ఆలోచిస్తుంది. ఈ రోజు పి జనార్దన్ రెడ్డి గారు ఒక శివకుమార్ సార్ ఒక మాట, ఒక చిన్న కరెక్షన్ శివకుమార్ గారు చెప్పడం జరుగుతుంది. శివకుమార్ సార్, మీరు ఇప్పుడు ఒక వ్యక్తిగతంగా సెకండ్ వైఫ్ ఫస్ట్ వైఫ్ అనేది మీ దగ్గర క్లారిటీ లేకుండా మాట్లాడండి. ఆయనకు ఒకటే పెళ్ళైంది, ఒకటే వైఫ్. మీరు సెకండ్ వైఫ్ అన్నా కూడా తప్పది. మీకు క్లారిటీ లేకపోతే చెప్పకండి. సెకండ్ వైఫ్ కాదు అనుకుంటే ఫస్ట్ వైఫ్ కొడుకు ఎందుకు ఎలక్షన్ కమిషన్ కి పోయి కంప్లైంట్ చేస్తాడు? దగ్గర ప్రూఫ్స్ పెట్టాను. ఇప్పుడు నేను ఏమంటానంటే ఒక మాట, తండ్రి చచ్చిపోతే అదే కొడుకు ఎందుకు రాలేని ప్రశ్న ఇక్కడ అది కదా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు అబద్దాలు చెప్పడంలో ఫస్ట్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ, దానికి మీరు తోడు కాకండి. కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెప్పడం కాదు, ఇది అఫిడవిట్ వేయడం జరిగింది. దాని తర్వాత అది నిరాధారమైన ఆరోపణ అన్న శివకుమార్ అన్న, అది నిరాధారమైన ఆరోపణ. వాళ్ళ 3 పిల్లలు ప్రచారం చేస్తారు. ఆమెనే వైపు, ఫస్ట్ వైపే ఆమె. ఎక్కడ ఏం జరగలేదు. మీరు సోషల్ మీడియాలో ఎవరో పెట్టిందని పట్టుకొని టీవీలో చెప్తే అది సమంజసం కాదు. వాస్తవాలు చెప్పండి. మీ వాస్తవాలు మీరు చెప్పండి. విశ్లేషకుల వాస్తవాలు విశ్లేషకులు చెప్తారు, మా వాస్తవాలు మేము చెప్తాం. ఏదో వచ్చినట్టు ఏదో సమాధానం చెప్పడం భావ్యం కాదు. పద్ధతి ప్రకారం వెళ్ళాలి. ఎవరైనా ఏదో చెప్పబోయి ఏదో చెప్తే ఎట్లా నాకు అర్థం కాదు. మీరు చెప్పాల్సిన అవసరం చెప్పండి. అరే వెంకటేశ్వరరావు, నేనేం చెప్తున్నా అంటే మాగంటి గోపీనాథ్ కు ఉన్న ఏవైతే
ఇబ్బందులు ఉండేనో అది ఒకవేళ ఆయన బతికి ఉంటే కూడా ఈ రోజు జూబ్లీస్ కి బై ఎలక్షన్ వచ్చేదని స్వయాన నవీన్ కుమార్ యాదవ్ చెప్పడం జరిగింది. ఎందుకంటే అఫిడవిట్ వేయడం జరిగింది. నవీన్ కుమార్ గారు మీ పార్టీ చేస్తున్నాడు. నవీన్ కుమార్ గారు ఏమన్నా కొండ మీదకి వెళ్ళి ఊసిపడ్డా లేదా ఆయన రాజ్యాంగం రాసిండా? ఆయన చెప్పింది వేయమని మీరు నమ్మితే ఆయన మీకు చెప్తాడు, మీరు మాకు చెప్పకండి. ఆయన మీరు చూసుకోండి. టీవీలోకి వచ్చి ఆ విషయాలు మాట్లాడాల్సింది. నేను ఏమంటున్నానంటే టీవీలోకి వచ్చినప్పుడు సబ్జెక్ట్ మీద అంశం వారిగా వాట్ ఈజ్ వాట్ అని చెప్పాలి. మాకు నవీన్ కుమార్ చెప్పిండు, రేవంత్ రెడ్డి చెప్పిండంటే అక్కడ జూబ్లీహిల్స్ లో నవీన్ కుమార్ గారి రాజ్యాంగం, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం నడుతుంది. అది చూసుకోవాలి మీరు జర. రైట్ రామరెడ్డి గారు, ఒకటి కాంగ్రెస్ పార్టీ వారు ఇప్పుడు ఏదైతే మాగంటి గోపీనాథ్ కబ్జా చేసిన దాని మీద యాక్సెప్ట్ చేసిండు. నేను అదే చెప్తున్నారు, రంజిత్ రెడ్డి కూడా కబ్జా చేసిండు, ఉప్పాల కూడా అలా చేసిండు, ఫిలిం నగర్ లో చేసిండు. అయిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా సీతారాంపూర్ అని దేవాలయ భూములు, వీళ్ళు ఒక్క మస్జిద్ భూమి దగ్గర కూడా ఒక చర్చి భూమి దగ్గర దేవాలయ భూములు తినడం వల్ల వీళ్ళు అయిన తర్వాత ఇప్పుడు అరికపూడి గాంధీ మీ దాంట్లోకి వస్తే ఇదేంట రంజిత్ రెడ్డి వాళ్ళు కూడా అండున్నప్పుడు అవి చేసిర్రు. ఇవాళ మీ దాంట్లోకి రాదడే అండ్ల ఉన్నాయన్నేమో ఇప్పుడు మాగంటి గోపీనాథ్ కబ్జాదారు చేసిండని నేను చెప్తే అది కరెక్ట్ అన్న, ఇది కూడా కరెక్టే అని, కరెక్ట్ అనా కాదా అని మీరు చెప్పాలి ఆన్సర్. మీ దాంట్లోకి వస్తేనే స్వచ్ఛారి చంద్రుడు అవుతాడా అది పబ్లిక్ క్లారిటీ చేయాలి. అయిన తర్వాత ఒకటి ఇప్పుడు మాట్లాడుతున్నది ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. మనం ఏది చెప్పినా రేవంత్ రెడ్డి ఫస్ట్ చెప్తే ప్రజలందరూ హర్షించరు. వీళ్ళు చేసిన అవినీతి, వీళ్ళ కుటుంబ పరిపాలన, వీళ్ళ అక్క ఎవరైతే, నేను పెద్ద మనిషిని నేను ఏమంటలేను, కేసీఆర్ ఫస్ట్ టర్మ్ మంచిగా చేసిండని సెకండ్ టర్మ్ ఇచ్చారు. సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత ఇంటి వాళ్ళది ఎక్కువైపోయింది పోరు. అవినీతి అనేది తారాస్థాయికి చేరిన తర్వాతనే ప్రైవేట్ ప్లాట్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకేమో 10 సంవత్సరాలు పట్టింది, మీకు 2 సంవత్సరాలు పట్టింది. అంత బదనాం అవుతుంది. ఎందుకంటే చెప్పే మాటకు చేసేదానికి ఎక్కడా పొంతన లేదు. రోజు చెప్తారు అది ఇస్తున్నాం, ఎప్పుడు కొత్తది. అయిన తర్వాత ఇవాళ మీరు టీఆర్ఎస్ను బీఆర్ఎస్ను విమర్శిస్తేందుకు వీల్లేదు. అధికారం ఉన్నది మీరు. అవినీతి చేసిర్రంటే వెంటనే జైల్లో పెట్టండి, యాక్షన్ తీసుకోర్రి. సిట్టు అయిన తర్వాత ఏమన్నంటే సిబిఐకి ఇచ్చినాం. సిబిఐకి ఇచ్చిన తర్వాత హైకోర్టులో కేసు ఉంది, సిబిఐ కూడా రాలేదు. ఎందుకంటే వీళ్ళు వేసిన దాంట్లో స్టే ఉంది, దాని మీద మీరు వేసినా మీరు బీజేపీ అరెస్ట్ చేస్తుందని మీరు ఉంది కదా. అది ఒక్కటే కాదు కదా, మీరు కాళేశ్వరం మొత్తం ఇయ్యలే, అవినీతి మీద ఇయ్యలే. ఒక్క నిమిషం అన్నా, నువ్వు ఓపికండి. నేను ఆన్సర్ ఏంటా, ఈ కార్ రేస్ అన్నారు, ఎలక్ట్రిసిటీ దాంట్లో అవినీతి అన్నారు, ఏది చెప్పండి, ల్యాండ్ మాఫియా అన్నారు. అదే రంజిత్ రెడ్డి చేసిండు కదా, చేసి కోట్ల పిల్లుంది సీతారాంపూర్ది, దాంట్లో 1100 స్కామ్ ఉందని మేము చెప్పినాం. ఇప్పటికి కోట్ల కేసు ఉంది. ఈ రోజు వరకు మీరు వచ్చినాక కూడా మళ్ళీ అలాంటి చేస్తున్నారు దేవాలయం. మీరు కంప్లీట్ ఏనండి. అయిన తర్వాత ఈ రోజు మీరు అధికారం వల్ల వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఒక్క అవినీతి మీద కానీ, ఒక్క దాని మీద కానీ కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ ఎందుకు ఇది చేస్తలేరు? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మాకు కూడా ఉంటుంది కదా కొంత, దాంట్లో ప్రకారం ఈడ రేవంత్ రెడ్డికి ఎంత ఇవ్వాలన్నా టీఆర్ఎస్ మూటలు కేసీ వేణుగోపాల్ వీళ్ళకి పోతున్నాయి. ఆడ ఏం చేయనియరు, బీజేపీ ఎదుగుతుంది, కేసీఆర్ పోతే అని మీరు ఇద్దరు ఒప్పందాలు జరిగి నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డికి ఎంత పగునా ఏమి చేయలేడు. కేసీఆర్ ఫ్యామిలీని అవినీతి వల్ల ఒక్కరిని ముట్టుకోలేడు అనేది 100% సంబంధం మీకు అంటే కాంగ్రెస్ కి బీజేపీ ఉందని చెప్తాను. బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడు లేదండి. వాళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే, ఇస్తేనేమో వీళ్ళు పోయి మెడల్ పోస్తారంట. ఇచ్చిన దాంట్లో ఇస్తే మెడల్ పోస్తేనే ఇచ్చిర్రా? మెడల్ కాదు, రిప్రజెంటేషన్ మీకు కోమటిరెడ్డి వెంకరెడ్డిని అడగండి. నితిన్ గడ్కరీ గారి దగ్గరికి పోయి నేను చెప్పిన అన్ని ఏది అడిగినా కాదనకుండా చేస్తున్నారని చెప్తారు. దాంట్లో మెడల్ వంచిపిస్తారా మీరు? మాట్లాడే దాంట్లో ప్రధానమంత్రి మెడల్ వంతుడు ఎవరి తరం కాదు. ఆయన చాలా మీ బీజేపీలా మీ అమిత్ షా కంటే, నరేంద్ర మోదీ కంటే నితిన్ గడ్కరీ, రాజా సింగ్ గారి ఒక్కరే గారండి. నిర్మలా సీతారామన్ గాని నిర్మలా సీతారామన్ గాని అయిన తర్వాత ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దాంట్లో కానీ డిపిఆర్ లేక దాంట్లో చేయకపోతే తప్ప మిగతా అన్ని ఎక్కడైతే సెంట్రల్ స్కూల్స్ ఇప్పుడు ఎన్ని ఇచ్చిర్రు? మహబూబ్నగర్ కూడా ఇచ్చిర్రు. మన డికే అన్న గారే మీ ఎమ్మెల్యేలు కూడా మెచ్చుకున్నారు, అవునండి మంచిగా ఇచ్చిర్రు మాకని. ఇచ్చిన దాంట్లోనేమో దాంట్లో మేము
ధైర్యంగా తీసుకొచ్చినామని చెప్తారు. ఇయ్యేది దాంట్లో రాని దాంట్లో పెట్టాము ఇక మెడల్. కానీ రామరెడ్డి గారు ఇచ్చిన వాటిని మీరు ఎందుకు ప్రధానమంత్రి ఇచ్చే విలువ వేసి కేసీఆర్ గారు ఉండగా ఆయన ప్రధానమంత్రి వచ్చినా రాలేదు, ఎవరు వచ్చినా ఆయన రాలేదు. కానీ రామరెడ్డి గారు ఇచ్చిన నిధులకు సంబంధించి ఇచ్చిన నిధులకు సంబంధించి మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? ఎవరు మేము చెప్పుకోలేకపోతున్నాం అని కాదు. మేము ప్రతి దగ్గర నేను కావాల్సి ఉంటే బుక్ ఇస్తా, ఎవరికన్నా పంపించమంటే మేము ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ఏమేమి ఇచ్చినాం అనేది బుక్లెట్ తో సాగిస్తాము. దాంట్లో ఎవరన్నా ఛాలెంజ్ చేస్తే చేయమనండి. ఏ ఒక్క పాయింట్ అన్న తప్పు ఉంటే మేము క్షమాపణ చెప్తాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అయిన తర్వాత చాలా మంది పోతే మొత్తం స్లైడ్స్ వేస్తూ ఇచ్చిండు ఏమేమి ఇచ్చినాం తెలంగాణ కానీ. ఇక అంతకంటే ఎక్కువ ఏం చెప్తాం? సరే కాదు, లెఫ్టిస్ట్ కూడా పిలిచిచ్చే నాగేశ్వరు, మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉండే అందరికి చూపిస్తున్నాం. అది చేసే విధానం మెడల్ వంచుడు ఎవరు తరం కాదు. ఒకటి నేను ఏమంటున్నా అంటే ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ అవినీతి గురించి మాట్లాడదు. ఉంటే వెంటనే అరేంజ్ చేయండి, ప్రజలకు చూపించండి, పాలు నీళ్లు వేరు చేయండి. అది ఎంతసేపు వినోద్ కుమార్ గారు చేయకండి. రైట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం కావచ్చు, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి విమర్శలు కావచ్చు, భవిష్యత్తులో ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉన్నాయంటారు? ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ల్యాండ్ సెటిల్మెంట్స్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉందనేది సోషల్ మీడియాలో మీరు ఫోటోలతో సహాయ ఇస్తుంటారు. అవును, ఫోటోలతో సహాయ ఇస్తున్నారు. వాళ్ళు ఈయన కలిసి సెటిల్మెంట్ చేసిన ముచ్చట. చంద్రబాబు నాయుడు ఏజెంట్ గా రేవంత్ రెడ్డి ఉండి ఈ కమ్మలతో కలిసి ఆయన ఎంతెంత ల్యాండ్స్ సెటిల్ చేసిండు, ఏం చేసిండు అనే దాన్ని చాలా స్పష్టంగా ఇవాళ వివరాలతో సహా సోషల్ మీడియా అంతా లెక్కలతో సహా ఎక్కడెక్కడ ఎంత భూమి వీళ్ళ మధ్యలో కబ్జాలు జరిగిందనే విషయాలు కూడా చెప్తున్నారు. మరి ఆ క్రమంలో మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సొక్క మాటలు మాట్లాడితే ఎవరినాలే? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోయి ఆ ప్రాంతం పోయి నేను మొత్తం సచ్చిలుని మా కాంగ్రెస్ పార్టీ సచ్చిలు అని మాట్లాడితే ఎవరు వినాలే? ఎట్లా వింటారు ప్రజలకు తెలియదా? ప్రజలకు ఎవరేం చేసిందో తెలియదా? ప్రజలు చూస్తలేరా? ఇవాళ రేపు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి దాన్ని మీడియాలో పెడుతున్నారు. ప్రతి దాన్ని ఇవాళ వారు ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారికి ఇంకొక లీడర్ వచ్చాడు, ఇంతకుముందు సార్ పేరు చెప్పాడు, మన బీజేపీ నాయకుడు. ఆయన ఎవరు సార్? ఇప్పుడు ఆయన దీనికి రాగానే సచిన్ అరకప్పుడు గాంధీ గారి వ్యవహారం అంతా కూడా ఎవరి లోకమంతా ఆ ఏరియా అంతా తెలుసు. కుకట్పల్లి ఏరియా, ఆ ఏరియా అంతా జూబ్లీహిల్స్ ఏరియాలో ఏం జరుగుతుందనే విషయాలలో అన్నిట్లో తెలుసు. మరి ఇంత ఓపెన్ గా వాళ్ళంతా కూడా లేటర్ సెటిల్మెంట్ చేసి ఇవాళ ఢిల్లీకి రేవంత్ రెడ్డి ఇక్కడికి వెళ్ళి మొత్తం సెటిల్మెంట్ చేసిన డబ్బులే కదా రాహుల్ గాంధీ పంపిస్తాడు. ఆయనే కదా ఇవాళ రాహుల్ గాంధీ కదా సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు ఒక నిజంగా రాహుల్ గాంధీ గారు నిజంగా ప్రేమ బీసీల పట్ల ప్రేమ ఉన్నాడైతే మహేష్ గౌడ్ ఎందుకు ముఖ్యమంత్రి చేయించలేకపోతున్నాడు? నిజంగానే ముస్లింల పట్ల ప్రేమ ఉన్నాడైతే మా ముస్లింలకు అప్పుడే మంత్రి పదవి ఎందుకు ఇప్పించలేకపోయాడు రాహుల్ గాంధీ? నిజంగానే ఆయనకు అంతకన్నా ప్రేమ ఉంటే హోమ్ మినిస్టర్ పదవి బీఆర్ఎస్ ఇచ్చినట్టన్నా కనీసం మంచిగా ముఖ్యమైన పదవి ఎందుకు ఇవ్వలేకపోయారు? అంటే ఇదంతా కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాలు. అక్కడ జూబ్లీహిల్స్ లో ఓట్ బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతూ ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమంలో భాగంగా మాత్రమే కాంగ్రెస్ మాట్లాడుతుంది తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టుగా మనకైతే కనపడలేదు. రెండోది, రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? సైన్యంలో అగ్రవర్ణాలే ఉన్నారని చెప్పేసి, అంటే 10% కులాలు అగ్రవర్ణ కులాలే ఉన్నాయని చెప్పేసి. నిజంగా మరి రాహుల్ గాంధీ సిగ్గుపడాలి ఆ మాట చెప్పుకోవడానికి. ఇప్పుడు భారతదేశంలో సైన్యం అగ్రవర్ణాల చేతిలో ఉంది, 10% ఉన్న వాళ్ళ చేతిలో ఉంది అన్నప్పుడు మరి సుదీర్ఘంగా పాలించింది నువ్వే కదా, మీ పార్టీ కదా, మీ వాళ్ళే కదా. మరి ఎందుకు చేయలేకపోయిన మార్పులు ఎందుకు తీసుకురాలేకపోయాను? ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ 12 నెలల పరిపాలనలో ఆ విషయాలు మనం మాట్లాడదాం, ఓకే సంతోషమే. కానీ మీరు సుదీర్ఘకాలంగా దేశాన్ని పరిపాలించారు, మొన్నటిదాకా 10 ఏళ్ళు పరిపాలించారు. మీరెందుకు చేయలేకపోయినా? మరి అదే రక్షణ శాఖలో మార్పులు పూర్తి స్థాయిలో తీసుకొచ్చి అన్ని వర్గాలకు ఎందుకు అవకాశం వేయలేదు? రిజర్వేషన్ రక్షణ శాఖలో ఎందుకు వేయలేదు? అంటే ఇవాళ ఎవరిని మభ్యపెట్టడానికి ఈ డైలాగ్? బీహార్ ఎన్నికల కోసం మీరు మాట్లాడుతున్నారు. బీహార్ ఎన్నికల కోసం ఎన్నైనా అబద్దాలు ఇలా జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి ఇక్కడ 1,00,000 అబద్దాలు ఆడతాడు. ఆయన బీహార్ ఎన్నికల కోసం ఆయన ఆడతాడు. వాస్తవాలు చెప్పండి. వాస్తవాలు మా హయాంలో తప్పు జరిగింది, మేము రెక్టిఫై చేసుకుంటాం,
మేము వికరించాలి, పోరాటం చేస్తామని చెప్పి మాట్లాడండి. అంతేగాని నీ తప్పును ఒప్పుకోకుండా ఎదుటి వాళ్ళ తప్పును మాత్రమే లేదంటే ఎదుటి వాళ్ళని మాత్రమే నిందించే కార్యక్రమం చేయడం అనేది కరెక్ట్ కాదు. అది రాజకీయాలు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. రాహుల్ గాంధీ స్టేట్మెంట్ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, దేశం సమగ్రంగా ఉండాలనే ఆలోచన లేనటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. మిలిటరీ దాంట్లో ఈడ తెచ్చిన కులాన్ని చేస్తున్నారు. వచ్చి ఈడ బుక్కు చూపించి కామారెడ్డి డిక్లరేషన్ అని 42% అని ఈడ తిట్టుకుంటాడు. దేశాన్ని కూడా అస్థిరపరచాలన్నదా దాంట్లో ఉంటది. ఎవరు పోయినా సెలెక్ట్ అవుతారు. మిలిటరీ దాంట్లో ఎవరు పోయినా టాలెంట్ ఉన్న వాళ్ళు సెలెక్ట్ అవుతారు. ఫిజికల్ లేదు వస్తారు. వాళ్ళకి ఇది కాదు. దాంట్లో పోయి చేపించేది ఉండే వద్దని ఎవరన్నారు? మీరే కదా 70 ఏళ్ళు మొత్తం వాళ్ళు ఉండేది. అన్ని మా 9th షెడ్యూల్ కూడా మార్చేది మీ చేతులు ఉండే. ఎందుకు చేయలేదు? పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజలందరికీ అన్ని వర్గాల క్షమాపణ చెప్పాలి. ఒక్క వర్గానికే కాదు. మీకు దమ్ము లేదా? నరేంద్ర మోదీకి దమ్ము లేదా? మీ అమిత్ షాకి దమ్ము లేదా? బీజేపీకి దమ్ము లేదా? ధర్మం కోసం మీరు చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయలేదన్నారు. ఈ 15 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారు? మిలిటరీ ఏదైతే మీరు చేసిన తలదించుకోవాలి. అంటే ఏమనిపిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఒక నిమిషం సార్ కూడా కులాన్ని తీసుకొచ్చలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ మీద గెలవడానికి వివిధ స్థాయిల్లో వివిధ రూపాల్లో అబద్దాలు ఆడి వచ్చింది. ఇలా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేయడం కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు కూడా తెలుసు. ఎట్లా అంటే ఇవాళ ఇప్పుడు బీహార్లో ఎలక్షన్ జరుగుతుంది, ఇలా మొదటి విడత ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ పెట్టుకుంటే రేవంత్ రెడ్డి పేరు ఎందుకు లేదు అంటే డబ్బులు ఆగిపోయినాయి ఇక్కడి నుంచి పంపేయడం. ఇవాళ పీకే గారు ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారి మీద వాళ్ళ డిఎన్ఏ మీద రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు అంటే మొత్తం దేశంలో కాంగ్రెస్ కల్లోలం నడుతుంది. ఇవాళ ఎవరైనా ఓడిపోతారు గెలుస్తారు వినోద్ కుమార్ సార్ చెప్పినట్టు ఇదంతా కాదు. ప్రజలకు ఏం మేలు చేసినాం ఏం న్యాయం చేసినాం అనేది చూస్తారు. ప్రజలు గ్రహించరా? ఏం గ్రహించారా? నడుస్తుందా లేకపోతే మీరు సృష్టించారా? ఎవరు? మీరు బీఆర్ఎస్ పార్టీ సృష్టించడం మేము చెప్పేది వాస్తవం సార్. అది మేము కొత్త ఇప్పుడు కాంగ్రెస్ కల్లోలం నడుతుంది. ఇప్పుడు బీహార్ లో కానీ ఎక్కడ కానీ జూబ్లీస్ కూడా అదే నడుతుంది. జూబ్లీస్ లో ఓటు ఎందుకు అడుగుతుందో కాంగ్రెస్ పార్టీ చెప్తలేదు. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న 420 స్కీములు 6 గ్యారంటీలలో ఒక్కటి అమలు చేయలేదు. మేము 5,532 కోట్లు చెప్పినామని నేను టీవీ ముఖంగా చెప్తున్నా. మీరు 2,500 పెంచినన్నారు. ఎక్కడ పోయింది లేడీస్ కు? 2,000 4,000 అన్నారు. 4,000 ఇచ్చిన వికలాంగులకు 6,000 అన్నారు. కేసీఆర్ కిట్ తీసేసారు. సాది ముబారక్ పోయింది, కళ్యాణ లక్ష్మి పోయింది, తులం బంగారం అన్నారు. మీరు తోఫాలు ఎక్కడ పోయినాయి? గిఫ్టులు ఎక్కడ పోయినాయి? దసరా గిఫ్టులు ఎక్కడ పోయినాయి? ఆటో వాళ్ళు చనిపోవడానికి కారణం ఎవరు? ఓలా వాళ్ళు చనిపోవడానికి కారణం ఎవరు? రైతులు చనిపోవడానికి కారణం ఇవన్నీ చెప్పాలి కదా. నేను ఏమంటున్నానంటే మేం చెప్తున్నాం, మీరు చెప్పండి. ప్రజలు గ్రహిస్తారు ఏది వాస్తవం అనేది. మీ అడ్మినిస్ట్రేషన్ అంతా అల్లకల్లోలం కాంగ్రెస్ కల్లోలం అవుతుంది. ఇలా జూబ్లీహిల్స్ లో ఏం చేయలేక 800 మంది 1000 మంది వస్తారు మీ ర్యాలీకి. మేము తీస్తే మేము బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చి చెప్తారు. అవును, ప్రజలు స్వచ్ఛందంగా మాకు వస్తున్నారు. మేము ఒక దగ్గర పోతే కేటీఆర్ గారు 20,000 మంది వస్తున్నారు. అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రేపు వాళ్ళని అడగడానికి ఛాన్స్ ఉంటుంది, వాళ్ళు కొట్లాడుతారని ప్రజలు గ్రహిస్తున్నప్పుడు వస్తున్నారు. మీరు అన్ని అబద్దాలు చెప్పేసి కన్ఫ్యూజన్ చేసి కాంగ్రెస్ కన్ఫ్యూజన్, బీహార్ కన్ఫ్యూజన్ అంతా మా మీద రుద్దకండి. మీరు 42% రిజర్వేషన్ అన్నారు, అది దిమ్మె తిరిగేసా మొత్తం అందరు బంద్ పెట్టారు. అయిపోయింది, దుకాణం కథమైంది. అన్ని దుకాణాలు కథమైంది. రేపొద్దున రేవంత్ రెడ్డి మార్చే స్థాయికి వచ్చి కాంగ్రెస్ పార్టీ. రైట్ శివకుమార్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు 42% డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిన తర్వాతనే బీసీలో ఒక రకమైన చైతన్యం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రాసెస్ చేయాలనో ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. జంతర్ మంతర్ దగ్గర కూడా బీఆర్ఎస్ వాళ్ళు పత్తకే లేరు, బీజేపీ అసలు వాళ్ళ పర్మిషనే లేదంటారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే బీసీ కులగణలో బీసీ నాయకులని లేకపోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్లస్ మంత్రులు పోయి ఆడ ధర్నా చేయడం జరిగింది. వాయిదా తీర్మానం చేయమని చెప్పి అడగడం జరిగింది.
ఇటు రాష్ట్రపతిని కాదన్నా మీరు పార్లమెంటరీ ప్రాసెస్ చేయాలి కానీ ధర్నా పెట్టదు ఎక్కడొస్తుందన్నా మీరు పార్లమెంటరీ వ్యవస్థను అనుకోవాలి పార్లమెంట్ లో చేయాలి కానీ ధర్నా పెడితే ఎవరు మీరు రాహుల్ గాంధీ గారు రాలేదు ఖర్గే గారు రాలేదు మీరు ధర్నా పెడితే బీసీలు చేసిన అవుతుందన్నా అది పార్లమెంట్ చేయాలి చట్టం తేవాలి రాష్ట్రపతి ఆమోదం కావాలి తీర్మానం కావాలి అప్పుడు 9th షెడ్యూల్ చేర్చాలి మీరు ఉట్టిగానే చెప్తే అవుతుందా ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చెప్తే అయ్యేనా అది పార్లమెంట్ చట్టం కావాలి అదొక రూపం దాల్చాలి అట్ట కావాలని ఉట్టిగానే చెప్తే ఎట్లా అది మీ వల్ల కాదు మీరు పడిపోయారు అంటే 42% అనేది మీ వల్ల కాదని తేలిపోయింది అది అసెంబ్లీలో మట్టు సపోర్ట్ చేస్తారు గలీలో సపోర్ట్ చేస్తారు ఢిల్లీలో గాయమైపోతారు పార్టీ డిక్లరేషన్ తర్వాతనే బీసీ అదే మోసపూరితమైన నినాదం మోసపూరితమైన 42% మీ వల్ల ఇవ్వడం కాదు మీరు ప్రజలను మోసం చేసిర్రు బీఆర్ఎస్ వాళ్ళు నేను చెప్తా మేము ఏమేం చేసామని చెప్తా మేము హరిత విప్లవం తెచ్చినాం సేద విప్లవం తెచ్చినాం నీలి విప్లవం తెచ్చినాం బీసీ బంద్ ఇచ్చినాం బీసీ మినిస్టర్ ఇచ్చినాం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినాం మీరు ఏం చేయలేరన్నా మీ బంధులన్నీ బందే అయిపోయినాయి ఎక్కడ అన్ని మీరు అసలే ఇస్తలేరు మీకు చెప్తా నేను డేటా జూబ్లీహిల్స్ డేటా ఇస్తా మీకు మేము మాట్లాడలేక అబద్ధాలు చెప్పొద్దు మీరు వాస్తవాలు చెప్తే బాగుంటుంది మీరు మాట్లాడండి ఒక్క నిమిషం హుజూరాబాద్ లో 30% మీ కేసీఆర్ చెప్పిండు 30% తీసుకుంటారు శివకుమార్ గారు ఒక్క నిమిషం అయిన తర్వాత ఇప్పుడు శివకుమార్ గారు మాట్లాడే దాంట్లో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఏమి తెలియని వాళ్ళు అన్నట్టు చెప్తున్నాడు. ఎందుకంటే డిక్లరేషన్ ఇచ్చిందేమో మీ నోట్లోకి వెళ్ళి ఆడలేక మద్దలోడే అని ఇస్తామని చెప్పి ఎట్లా తెస్తారో తేవాలి అది బాధ్యత. కానీ బీజేపీ ఇస్తలేదు అది ఇస్తలేదు మీరు అఖిల పక్షాన్ని తీసుకుపోయిరా ఏమన్నా మాట్లాడండి. నేను మొత్తం చెప్పిన అఖిల పక్షం మీరు ఏం చేసిండ్రు మీరు ఉట్టి మాట చెప్పిర్రు. రాహుల్ గాంధీ వచ్చి 42% ఓ బ్లూ బుక్ పట్టుకున్నా తీర్మానం మీరు అన్ని అబద్ధాలు చెప్పడం వల్ల చేస్తారనే పని చెప్పాలి. అప్పుడు చెప్పేది ఉండే ఎలక్షన్లు అప్పుడే ఇది మేము పెడతాం కానీ రాష్ట్రంకి వెళ్ళి కేంద్రం వల్ల బీజేపీని ఒప్పిస్తే మోడీ గారు చేస్తేనే అవుతుందని చెప్పేది. అది చెప్పక మేం చేస్తాం ఏది ఏమైంది చావది వచ్చిందా చెప్పండి. సమయం లేదు రామరెడ్డి గారు. స్పెషల్ అపాయింట్మెంట్ ఈడబ్ల్యూఎస్ ఎట్లా చేస్తారు 10%? మీరు సపోర్ట్ చేయలేదా? ఒక నిమిషం మీరు కాంగ్రెస్ ఈడబ్ల్యూఎస్ సపోర్ట్ చేయలేదా? చేశారు. మరి ఎట్లా తెచ్చిందంటారు? మీరెట్లా సపోర్ట్ చేశారు? మీరెట్లా సపోర్ట్ చేశారు? ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా మీరెట్లా సపోర్ట్ చేశారు? మీకు సోయలేదు అప్పుడు ఈడబ్ల్యూఎస్ తెస్తే బీసీలకు ఎస్సీ ఎస్టీ అన్యాయం జరుగుతున్న విషయం మీకు తెలియదా? ఎకనామికల్ చట్టం తెస్తే ఫస్ట్ కాంగ్రెస్ మొదలున్నారు ఇవ్వడానికి రెడీగా. ఓసీలలో వేయండి రిజర్వేషన్ మొత్తం ఫుల్ఫిల్ అవుతుంది. ఇంకొకటి నేను ఒక మాట చెప్తాండి. ఇప్పుడు 50% సీలింగ్ ఎత్తేయకుండా 42% వాటా సాధ్యం కాదు. ఆ 50% సీలింగ్ ఎత్తేయడానికి 55 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఎత్తేయడానికి ఒక పార్లమెంట్ లో చట్టం మీద చేయలేదు. లేకపోతే 11 మంది జడ్జెస్ 9 మంది జడ్జెస్ వచ్చినప్పుడు 11 జడ్జెస్ కు సంబంధించి బెంచ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఏర్పాటు చేయమని చీఫ్ జస్టిస్ దాఖలు చేయలేదు. ఇవన్నీ టెక్నికల్ అంశాలన్నీ అప్పట్లో. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆల్రెడీ 12 సంవత్సరాల నుంచి ఉంది. బీజేపీ శివకుమార్ గారు థ్యాంక్ యూ అండి. శివకుమార్ గారు, వెంకటేశ్వర్ గారు, రామరెడ్డి గారు, వినోద్ కుమార్ థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్న ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్ లోని అంశాలు చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. నిజం.